ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో వ్రాయబడినటువంటి వాక్యభాగం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మనం ఏ ప్రయాసలో ఉన్నామో ఆ ప్రయాస అంతటిని మోసుకుంటున్న ఓ జనులారా, నా యొద్దకి మీరు తిరిగి రండని ఆయన మన హృదయ వాకిట నిలబడి ప్రతినిత్యము మనల్ని అందరినీ ఆహ్వానిస్తూనే ఉన్నారు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. సాత్వికుడు అంటే దాని అర్థం కపటం లేని వాడని. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. సాత్వికత్వం, వారి హృదయాల్లో కపటం అనేది ఉండదు. కపటం లేని వారు కనుకనే దేవుడు కనుక అట్టి హృదయాన్ని మనము కూడా కలిగి ఉండాలి. వినయపూర్వకమైన హృదయాన్ని మనము కలిగి ఉండాలి. దీన మనసు గలవాడును, వినయపూర్వకమైన హృదయం గలవారు దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు, దేవుని యొక్క మాటకు ఆజ్ఞకు హృదయపూర్వకంగా వినయ విధేయతలు కనపరిచి శిలువపై మరణించుటకు ఈ భూమిపైకి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు. అందుకే అంటున్నాడు కదా, నా దగ్గరికి వచ్చి మీరు నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలంట? సాత్వికం. ఆయన సాత్వికుడు కాబట్టి ఆయన సాత్వికత్వం నేర్చుకోవాలి. ఆయన దీన మనసు గలవాడు కాబట్టి ఆయన దీన మనసు ఎలాంటిది అనేది మనము అభ్యాసనం చేయాలి. గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నేను సాత్వికుడును. ఈ లోకంలో ఎవ్వరూ కూడా సాత్వికులు లేరు. దీన మనసు గలవారు, దయగలవారు అంతకన్నా లేనే లేరు. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. దయాగుణమైన, కపటము లేని హృదయమైన, ఆత్మను పొందుకోవడమైన ఎలా అనేది ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరే నేర్చుకోవాలి. చూడండి, దయ. అందరి పట్ల ఒకే రకమైన దయను కనపరచరు. కొంతమంది ఉన్నారంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతోనే వాళ్ళు సహవాసం చేస్తుంటారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కష్టంలో ఉంటేనే వారికి సహాయం చేస్తారు. వృద్ధులు అలా నడుచుకుని వెళ్ళిపోతున్నారనుకోండి, కార్ డోర్ తీసి ఎక్కించుకోరు. దాన్ని దయా హృదయం అంటారు. దాన్ని సాత్విక హృదయం అంటారు. ఎవరన్నా కాలినడకన వెళ్ళిపోతుంటే వాళ్ళ కాళ్ళకి చెప్పులు లేకపోయినా అలా చూస్తుంటారు. కనీసం వాళ్ళ దగ్గరున్న మరో జత చెప్పులు వారికి ఇచ్చే దయా హృదయం వారికి ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన ఏం చేశాడండి? మనం పాపంలో ఉన్నాం. పాపం వలన వచ్చిన జీతం మరణం. ఆ మరణానికి మనం దాసులమైపోయాం. రెండవ మరణాన్ని నుంచి తప్పించడానికి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారే సాత్వికుడై, దీన మనసు గలవాడై ఈ లోకానికి వచ్చి బలి అయిపోయారు. మనం మన తోటి సహోదరులకే సహాయం చేయలేం. అందుకనే అంటున్నాడు కదా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఒకరి యందు ఒకరు ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు అది శత్రువు తల్లిదండ్రుల, మిత్రుడు తల్లిదండ్రుల అని కూడా చూడరు. వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళని సాదరంగా చూడగలిగే మనసు ఉంటుంది. సాత్వికమైన మనసు అంటే, కపటము లేని మనసు అంటే. అంతేగాని నిర్దాక్షిణ్యంగా వారిని నడి రోడ్డు మీద వదిలేసి వచ్చేవారు కాదు సాత్వికులంటే. పొరుగువానికి సహాయపడలేని వాడు క్రైస్తవుడే కానే కాదు.
అందుకనే తిమోతి భక్తుడు అంటాడు, తిమోతి భక్తునితో పౌలుకారుడు అంటాడు కదా, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. మనం ఏం సంపాదించుకోవాలి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికే ప్రయాసపడాలి. అంతేకాని ధనవంతులకు ఆపేక్షించి మనము నాశనంలోను ఊరిలోనూ పడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని పై వాక్యాల్లో చూస్తే ధనవంతులకు ఆపేక్షించేవారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఈ ప్రతి ఒక్కరి మధ్య విరోధ స్వభావం కలుగజేసేది ధనమే. స్నేహితునికి మధ్య విరోధం కలుగజేసేది ధనం. ఎంతటి గొప్ప వ్యక్తులైనా సరే వారిరువురి మధ్య విరోధం కలుగజేసేది ధనమే. అందుకనే పౌలుకారుడు అంటున్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అది మనకి ఎంత అవసరమో అది చాలు. అంతకు మించి ఎక్కువ ఉంటే గుంతమ్మ కోరికలు ఎక్కువైపోతాయి. దానివల్ల సమస్తమైన కీడులు మన చుట్టూ పెరిగిపోతాయి. పదవి వ్యామోహం, పదవుల కోసం ఆరాటం, సీట్ల కోసం ఆరాటం, నా అధికారం ఎక్కడ పోతుందో అనే అహంకారయుక్తమైన మనసు, వీటన్నిటి వల్ల ఏమైపోతున్నామంటే దేవుడు చెప్పినట్టుగా సాత్వికమైన మనసును సంపాదించుకున్నట్లు మనం ప్రయాసపడట్లేదు. నా అధికారం ఎక్కడ పోతుంది, నా మాట కాదని నా ప్రజలు నా దగ్గర ఉన్న వాళ్ళు వేరే వాళ్ళ వైపు తిరుగుతారేమో అని భయం. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడమని ఎవరు చెప్తున్నారండి? పౌలుకారుడు చెప్తున్నాడు. కానీ ఈ మానవ లోకం దేన్ని వెతుకుతుందంటే సుఖంగా, సుఖభోగాలతో విలాసవంతంగా జీవించడానికి ధనం ఎలా సంపాదించాలో అడ్డదారుల్లో చూస్తున్నారు. ఆ సంపాదించిన దాన్ని ఎలా కాపాడుకోవాలా అని ప్రయాసపడుతున్నారు. నా పదవి ఎక్కడ పోతుందో అని ప్రయాసపడుతున్నారు. నా అధికారం ఎక్కడ పోతుందో అని ప్రయాసపడుతున్నాడు. అంతేగాని దేవుడు అన్న మాట ఎవరికి గుర్తు రావట్లేదు. నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునడి. మన కాడి ఎత్తుకుని సాత్వికత్వాన్ని, దేన మనసును నేర్చుకోమంటున్నాడు. అప్పుడు మీకు ఏం దొరుకుతుందంటే మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. అప్పటి వరకు మనకు విశ్రాంతి అనేది దొరకదు. ఆరాటం, పోరాటమును, నా అధికారం ఎక్కడ పోతుందో అనే ఆరాటం, నా చెయ్యే పైన ఉండాలి అనే ఆరాటం. ఈ ఆరాటంలో, పోరాటంలో దేవుడు ఎత్తుకోమన్న కాడిని ఎత్తుకోవట్లేదు. మేము కాడిని ఎత్తుకున్నాం అంటున్నారు, కానీ నేర్చుకోవాల్సిన స్వభావాన్ని మాత్రం అభ్యసించడం మానేస్తున్నారు. నా భారం తేలికగా ఉంటుంది ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నాయంటున్నాడు. ఎవరైనా చనిపోయినా వారి దగ్గరికి వెళ్ళడం, ఎవరికైనా ఒంట్లో హెల్త్ బాగోకపోతే వారిని పరామర్శించడం, వాళ్ళ కుటుంబాన్ని ఆదరించడం, ఇటువంటి సాత్వికమైన మనసులు లేవండి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు సాత్వికం గలవాడు, దేన మనసుడు కాబట్టే కుష్ఠవ్యాధిగ్రస్తులను కౌగిలించుకున్నాడు, వాళ్ళని స్వస్థపరిచాడు, గుడ్డివారికి చూపునిచ్చారు, అంధులకు చూపునిచ్చారు, అవటివారు నడవగలుగుతున్నారు. గవని వెలుపల ఉండవలసినటువంటి ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు
పాపాత్ములందరూ కూడా గవిని వెలుపలే నివసించాలి. కానీ గవిని వెలుపల ఉండవలసిన మనల్ని ఏం చేశాడంటే లోపలికి రప్పించడానికి ఆయన గవిని వెలుపల దహన బలిగా అర్పించబడ్డాడు. ఆయన ఎప్పుడైతే సిలువ మానుపై వేలాడి తన ప్రాణం విడిచిపెట్టారో ఆ పరిశుద్ధ స్థలానికి మనకి మధ్య అడ్డుగా ఉన్నటువంటి ఆ తెర మధ్యగా చినిగిపోయింది. ఆ పరిశుద్ధ స్థలములో దేవునికి ఇష్టమైన ఇంపైన సువాసన బలిగా ఆ జంతువుల యొక్క ముఖ్యమైన అవయవాలైనటువంటి ఆ మూత్రపిండాలపైన, తర్వాత ఊపిరితిత్తుల వద్ద అక్కడ ఉన్నటువంటి క్రొవ్వులను తీసి దేవుడికి దహన బలిగా అర్పించేవారు. మిగతాదంతా కూడా వ్యర్థాన్ని గవిని వెలుపల తీసుకొచ్చి వ్యర్థాలు బయటపడేసేవారు. లోపల ఉన్న పేగులు కావచ్చు, లేకపోతే పెంట, ఇవన్నీ ఊరి వెలుపల బయటపడేసేవారు. ఆవరణం బయటపడేసేవారు. కళేబరాన్ని, చర్మాన్ని గవిని వెలుపల దహించేవారు. నీ కోసం, నా కోసం ఆ వ్యర్థాలను పడేసే ప్రదేశంలోనూ దేవునికి ఇష్టం లేని ఆ చర్మాన్ని, ఆ కళేబరాన్ని కాల్చే ఆ స్థలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దహించినప్పుడు అది దేవునికి ఇంపేసిన సువాసనగా అంగీకరించి ఆయనకి మనకి మధ్య ఉన్న ఆ తెరను చింపివేశాడు. అందుకనే ఊరు వెలుపల ఉండవలసిన కుష్ఠవ్యాధిగ్రస్తువాడు ఊరు లోపల ఉంటున్నాడు. పాపాత్మురాలి అనే స్త్రీ ఊరు వెలుపల రాళ్లతో చెప్పబడవలసిన ఆమె ఊరు లోపల ఉంటుంది. నీకు నాకు అర్హత లేదు. పరిశుద్ధ స్థలంలోని, పరిశుద్ధ ఆవరణ స్థలంలోనికి మనం వెళ్ళాలంటే, ఒక దైవజనుడు వెళ్ళాలంటే తన మల చుట్టూరు గజ్జలు కట్టుకొని, తాడు కట్టుకొని లోపలికి వెళ్ళాలి. వాడు పాపాత్ముడైతే అక్కడే చచ్చిపోయేవాడు. వాడు చచ్చిపోయిన తర్వాత వాడు రావట్లేదంటే అవి పట్టుకుని ఆ తాడు పట్టుకుని బయటికి లాగాలి. ఎవడు లోపలికి వెళ్ళడానికి అంత ఆషామాషి కాదు. బట్ గాడ్ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ అండ్ మీ బికాస్ ఆఫ్ వీ లివ్ వితౌట్ సిన్. దట్స్ వై గాడ్ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్. దేవుడు మన కోసం తను తాను అర్పించుకున్నాడు. పాపము లేని వారముగా సాత్వికము, దీన మనసును మనము ఆయన దగ్గర అభ్యసించాలని ఆయన చెప్తున్నారు. అవి అభ్యసించినప్పుడు ఆయన కాడి సులువుగా ఉంటుంది. అవి అభ్యసించినంత కాలము ఆయన కాడి మనకి భారంగానే ఉంటుంది. నేను కాడి ఎత్తుకున్నాను, ఆయన వెంబడిస్తున్నానని మనందరం చెప్పుకున్నంత మాత్రాన అది మనకి కష్టంగానే ఉంటుంది. అది ఎప్పుడు సులువుగా ఉంటుంది, ఎప్పుడు భారరహితంగా ఉంటుందంటే ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర కూర్చుండి ఆయన ఏ రీతిగా సాత్వికమైన మనసు, కపటము లేని ఆత్మను కలిగి ఉన్నాడో ఆ రీతిగాను, దీన మనసు, వినయపూర్వకమైన దయాహృదయం కలిగి ఉన్నాడు. తన పర భేద చూపించలేదు, వ్యాధిగ్రస్తుడని భేదం చూపించలేదు, ఎవరిపైన విభేదం చూపించలేదు, అందరినీ సమానంగా చూశాడు. కాబట్టి మంచివారి పైనను చెడ్డవారి పైనను ఆయన నిరంతరము ఆయన కృపావర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాడు.